వెల్కమ్ టు ఏగల్ మీడియా. సంతానం కలగని దంపతులకు ఐవీఎఫ్ విధానం ఓ వరం. ఏళ్ల తరబడి పిల్లల కోసం ఎదురుచూసి ఇక తమ కడుపు పండే యోగం లేదు అని నిరాశ చెందిన చాలా మంది మహిళలు ఈ ఐవీఎఫ్ వల్ల తల్లయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ఎంతో మంది దంపతులకు తల్లిదండ్రులుగా మార్చింది. అయితే ఇప్పుడు ఈ విధానంపై స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36% ఎక్కువని చెప్పారు. ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని అన్నారు. స్వీడన్లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లాబ్రెట్ వెనర్ హాల్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్ రీప్రొడక్షన్ జనరల్ ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ప్రొఫెసర్ ఉల్లాబ్రెట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఐవీఎఫ్ విధానంలో జన్మించిన పిల్లల్లో గుండె పనితీరులో లోపాలను గుర్తించామని చెప్పారు. ఇది చాలా సీరియస్ ముప్పు అని, ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి చిన్నతనంలోనే స్పెషలిస్ట్ సర్జరీ చేయవలసిన అవసరం ఏర్పడుతుందని వివరించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన మహిళలు ఒకరి కంటే ఎక్కువ మందికి జన్మనిస్తే వారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండటం తాము గుర్తించామని తెలిపారు. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలలో 1980లలో జన్మించిన దాదాపు 77 లక్షల మంది చిన్నారులకు సంబంధించిన హెల్త్ డేటాను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని ప్రొఫెసర్ ఒల్లాబ్రిట్ పేర్కొన్నారు. సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ వంటి పద్ధతులలో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయి అన్నారు. అయితే ఇది జాతీయత, తల్లి వయసు, ప్రెగ్నెన్సీ సమయంలో పొగ తాగే అలవాటు, మధుమేహం, తల్లికి గుండె లోపాలకు సంబంధించిన జబ్బులు తదితర అంశాలను బట్టి పుట్టిన పిల్లలకు రిస్క్ మారుతుందని ప్రొఫెసర్ ఉల్లాబ్రెట్ వివరించారు.